మురళి, నేనంటే నీకు ఇష్టం కదూ? ఎంత ఇష్టమో చెప్పు. ఇంత. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నీలో నాకు చాలా నచ్చినవి. ఏంటవి? నీ కళ్ళు. ఏం కళ్ళు? తొలి చూపులోనే నా గుండెల్లో గుబులు పుట్టించిన గుడ్ల గోబులాంటి కళ్ళు. నీ ముక్కు. ఏం ముక్కు? రత్నంలా దగదగా మెరిసే రుబ్బురోల్లాంటి ముక్కు. నీ పెదాలు. ఏం పెదాలు? శృంగారం చిందించే చింపాంజీ లాంటి పెదాలు. సరే సరే, ఇప్పుడు నిజం చెప్తాను. ఏం అక్కర్లేదు. నువ్వు నవ్వినా కోపంగా ఉన్న వస్తుందే నీ బొగ్గు మీద సొట్ట, అది నాకు చచ్చే అంత ఇష్టం. ఇదేంటి దానికి ముద్దు పెట్టావు? రేపు దీని పుట్టినరోజు, అందుకని. అయితే నేను పెడతాను. ఇప్పుడు కాదు, రేపు. కిస్ ఇవ్వాలా? కిస్ కాదు, ఫస్ట్ విష్ చెప్పాలి. ఫస్ట్ విష్ ఇస్తాను, ఫస్ట్ కిస్ ఇస్తాను. ఏంట్రోయ్ పొద్దున్నే టిప్ టాప్ గా తయారయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శైలజ పుట్టినరోజు, ఫస్ట్ విషెస్ నేనే చెప్పబోతున్నాను. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నావేంట్రా? ఫుల్ నోట్లో తలకాయ పెట్టినట్టే. తప్పు, ప్రేమ నోట్లో. శైలజని చేసుకుపోయేవాడు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆ తలుచుకుంటే నేనేం చేస్తానో అడిగే తెలియదు. వాడు తెలుసుకునే లోపల నేనే ఏదో ఒకటి చేస్తాను. మురళి, వచ్చావు కదా? నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ విష్ చేసేసాను, ఇప్పుడు కిస్ చేయబోతున్నాను. మీ వెనకే వచ్చానండి. వెనకాల చూస్తే లేవే. అంటే మీరు నా ముందున్నారు కదండి. అంటే అంటే నేను వెనుకున్నాను, మీరు నా ముందున్నారు, అందుకే నేను కనపడలేదండి. హ్యాపీ బర్త్డే టు శైలు. ఏంటండి ఏంటండి ఇలా మీరు విష్ చేసేది మన శైలుకి? ఇలా మా హైదరాబాద్ లో మీరు జరగండి. హైదరాబాద్ లో అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అలా పెడితే పాపం హైదరాబాద్ లో అలాగే చేయండి, ఇలాగే చేస్తాను. త్వరగా రెడీ, కింద రామా. నాన్న ఎదురు చూస్తున్నాడు, త్వరగా వచ్చామ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. లేవు అండి. హలో శైలమ్మా, మాకేది తీసుకురా. రండ్రా, మీ కోట అక్కడ ఉంది. రండి. భోజనం సంగతి చూడాలిగా. ఇదేనాదిరా? నీవను అబద్ధం చెప్పవు, 4వది లాగించేస్తున్నావు. రండి అల్లుడు గారు. నమస్కారం. నమస్కారం అంకుల్. శైలజ అదిగో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను. పర్లేదు, నాకు ఇవ్వండి. నాకు ఇస్తే శైలుకి ఇచ్చినట్టే. వెంకటరామయ్య, సూరిబాబు, కుప్పస్వామి, నేన్రా.
శైలజాని బాంబే నుంచి వచ్చేసాను. అమ్మో శుభమత్త దిగిపోయింది. ఇంకేముంది, మనకెవరికి ఇక మనశ్శాంతి ఉండదు. అయిపోయాం. ఇదిగో రూపాయిన్నర. అదేంటి అమ్మగారు, స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి రూపాయిన్నర? ఎంత గింజుకొని చచ్చినా రూపాయిన్నర కంటే ఒక్క పైసా అయ్య బాబాయ్, అట్టయితే గిట్టుబాటు కదా అమ్మగారు. అది కదా అమ్మగారు. పెద్దోడు వెంకటరామయ్య పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. రెండో వాడు సూరిబాబు పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. మూడో వాడు కుప్పస్వామి పెళ్లికి వచ్చినప్పుడు కూడా రూపాయిన్నర ఇచ్చాను. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వను. ఇష్టం ఉంటే తీసుకోలేదు. కడుపును పుడతాను. 10 రూపాయలు ఇప్పించండి అమ్మా. బొంబాయి నుంచి వచ్చింది కదా అని మాయ చేద్దాం అనుకున్నావా? అసలు ఈ శుభమత్త అంటే ఏమనుకున్నావురా? అది కాదు అమ్మగారు, 10 రూపాయలు ఇప్పించండి అమ్మగారు. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. అది కదా మాట వినండమ్మా. దండం బాబు, పొద్దున్నే భలే గిరాకీ దొరికింది. వీడే నా పెళ్లి కొడుకు. అద్దిరాడు పో. వయసులో ఉంటే లేపుకుపోయేదాన్ని. మగాడంటే ఇలా ఉండాలయ్యా. ఏం చదువుకున్నావు? డాక్టర్. డాక్టర్. అది కొట్టడే ఛాన్స్ వెంకటరామయ్య. ఏమిటో ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అనుకున్నాను. సూరి, మగాడంటే అందంగా ఉండాలి. అందానికి మించిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నీ పేరేమిటి నాయనా? మురళి. మురళి, వెరీ గుడ్ నేమ్. మురళి వెడ్ శైలజ. పేర్లు ఎంత బాగా నేను చెప్తుంటే కాదు, అతను పెళ్లి కొడుకు. నీ పేరేంటావు ఎదవా? మురళి. మురళీధర్. ఏం ఉద్యోగం ఎలాగ పెడుతున్నావు? కాబోయే అల్లుని పెట్టుకుని ఏమిటా పిచ్చివాగుడు? అసలు నేను ఎవరమ్మన్నాడే? ఏమిటి నన్ను నన్ను ఎవరమ్మన్నారు అంటున్నావా? అవును. ఒరే ఒరే దద్దమ్మా, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు లాగులు తొడిగింది నేనురా. పెద్దవాడికి పెళ్లి చేసింది నేను, రెండో వాడికి పెళ్లి చేసింది నేను. ఒరే విధవా, నీకు పెళ్లి చేసింది కూడా నేనురా. అలాంటి నన్ను పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఒరే వెంకటరాముడు, చూసావా రావుడికి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో? బాంబే నుంచి నేను ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడా? ఒక్క నిమిషం ఉండనురా, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను. వెళ్ళిపోతాను ఇప్పుడే. ఒరే బండి వెధవా, నన్ను స్టేషన్ లో దింపే రూపాయిన్నర ఇస్తాను. నువ్వు ఆగత్తా. ఒరేయ్, నీకు అసలు బుద్ధుందా? సుబ్బమ్మత్త లేకుండా ఏనాడైనా ఏ శుభకార్యమైనా మన ఇంట్లో చేసావా? సుబ్బమ్మత్త చేయి చాలా మంచిదిరా. దాని చేతుల మీదుగా పెళ్ళైన జంటలన్నీ చల్లగా కాపురం చేసుకుంటున్నాయి. నువ్వేం బాధపడకత్తా. అలా గట్టి పెట్టు వాడికి. అరే రే 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 రే, ఏమిటి పెళ్లి కూతురా ఎలా ఉన్నావు? అదేమిటి చేతులు ఇంకా బొచ్చుగా ఉన్నాయి? గొర్రెంట పెట్టుకోలేదా? అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతా ఉంది. సుజాత, వచ్చే వాణి, ఏమిటి ఇది? తెల్లారి ఎంతసేపు అయింది? కాఫీ టిఫిన్ ఇచ్చిన పాపన పొలిది ఏం చేస్తున్నారంతా? పెళ్లి వారి ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంతవరకు కారం నూరలేదు, పళ్ళు పెట్టలేదు, ఒడియాలు పెట్టలేదు. ఇదంతా ఎప్పుడు చేద్దాం అనుకున్నారు? దీని మొహం చూడు, నీ ఎరసంగా ఎలా వేలాడిపోయిందో. పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? పూటకు ఒక చీర కట్టాలి, పెట్టిన నగలు పెట్టకుండా కళకళకళలాడిపోవాలి. దీని మొహం ఇలా ఉంటే ఇక పెళ్లిళ్ళేం కళకళలాడుతుంది? ఏమిట్రా మీరంతా ముహూర్తం ముంచుకొచ్చేస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా అలా నిలబడిపోయారు? త్వరగా కట్టండి రా, త్వరగా చాలా పనులు ఉన్నాయి. ఇంకా పెళ్లి పనులు త్వరగా. ఏమిట్రా డాక్టర్, ఏం చేస్తున్నావు? పెళ్లి పనులు మొదలు పెట్టమన్నారు కదా, అందుకే తోరణాలు కడతాను, తర్వాత తాళి కడతాను. చూసారా, దున్నపోతుల్లా ఉన్నారు. వాడికి ఉన్న బుద్ధి కూడా మీకు లేదు. మీ అన్న కూతురు పెళ్లి అయ్యుండి కూడా నిమ్మకి నీరు పోసినట్టు ఉన్నారు. చూడండి ఇవన్నీ. శుభమత, నువ్వు కాసం డోర్ మూసుకో. ఏమయ్యా, నీకు పని పాట లేదా? మా నాన్నగారికి నయం అయిపోయింది, నువ్వు హైదరాబాద్ వెళ్ళొచ్చుగా. నీకు అక్కడ పేషెంట్ లెవెల్ లేదా? వారి సార్, ఈ ఇల్లు వదిలి ఎలా వెళ్ళమంటారు? ధర్మసత్రమా ఇది సత్రమా? ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? ఇది దేవాలయం సార్, దేవాలయం. మీరందరూ దేవతలు. వీళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు, వీడు కుమారస్వామి. మీరు ఇలా రండి, మీరు రండి సార్. మీరిద్దరు సీతారాములు. పిల్లలు లేకపోతే పుడతారు లవకుశులు. మన శైలు చూడ చక్కనైన కన్యాకుమారి. చూడగానే ముద్దు వచ్చేస్తుంది. మన తాతయ్య గాడ్ అండి, గాడ్. నా గాడ్ చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అవును తాతయ్య గారు. మన సుబ్బమ్మత్త సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ బాంబే. అసలు పెళ్లి ఎవరిదనుకున్నారండి? నాది. తోరణాలు కట్టడం దగ్గర నుంచి పెళ్లి పేటల మీద కూర్చునేంత వరకు నేనే అన్ని దగ్గర నుండి సరిపిస్తాను. నువ్వన్నీ చేస్తావు సరేనయ్యా. ఇంట్లో అసలు సందడే లేదు, దానికి ఏం చేస్తావు? ఓ సదా మీ ప్రాబ్లం చిటికలో వచ్చేస్తుంది కదా. శుభమ్మత్త, నువ్వు వస్తేనే గాని నా ఇంటికి కళ్ళ రాలేదు. అమ్మా శైలు, నా బంగారు తల్లికి పెళ్లి బట్టలు కొనడానికి ఎవరిని పంపాలా అనుకుంటున్నాను. అత్త, నువ్వు అర్జెంటుగా శైలుని హైదరాబాద్కి తీసుకెళ్ళి దానికి నచ్చినవన్నీ కొనేసాయి. కుప్పు, నువ్వు వెళ్ళరా వీళ్ళకి తోడుగా. అలాగే.